కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి విడవలూరు మండలం రామచంద్రపురం, రామతీర్థం గ్రామాల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ఆమె ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఆమె ప్రజల నుంచి ఇళ్ల స్థలాలు, పెన్షన్లకు సంబంధించిన వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ సూపర్ 6 లో భాగంగా ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ప్రభుత్వం అమలు చేసిన పెన్షన్ల పెంపు, ఉచిత సిలిండర్లు, మత్స్యకార సేవల్లో తల్లికి వందనం పథకాల గురించి ఆమె ప్రజలకు వివరించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ చేపట్టిన విద్యా సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. గతంలో 4-5 తరగతులకు ఒకే టీచర్ ఉంటే ఇప్పుడు క్లాస్కు ఒక టీచర్ నియామకం చేశాక ప్రజలు ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. డిఎస్ఏ ద్వారా చేపడుతున్న ఉపాధ్యాయ నియామకాల్లో రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. ఎంతమంది పిల్లకాయలు ఎక్కడున్నారు? పిల్లల పెళ్ళైపోయిందా? మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారా? వాళ్ళకి నువ్వేనా కోడల? ఇంకా మీ కొడుక్కి మత్స్యకార భరోసా వచ్చిందా? నీకమ్మా వచ్చిందా మత్స్యకార భరోసా? పట్టుకో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నచ్చిందా? చెప్పు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంవత్సరం అయింది వచ్చి. మీకు ఉచిత సిలిండర్ వస్తుంది తెలుసు కదా? మీకు వస్తుందా? గ్యాస్ మత్స్యకార భరోసా వచ్చిందా? అంతకుముందు 10,000 వస్తుంది, ఇప్పుడు 20,000 ఇస్తున్నావా? అట్లాగే తల్లికి వందనం ఒక బిడ్డకే వచ్చేది ఇది వరకు. అంటే ఈమెకి ఇప్పుడు ఇంటర్మీడియట్ కాబట్టి ఆ పిల్లకి రేపు దాంట్లో చేరిన తర్వాత వస్తుందమ్మా. ఇంటర్లో చేరినాగా వెంటనే వస్తుంది, 10th అయిపోయింది కాబట్టి. సరేనా? రేపు ఆగస్ట్ 15 నుంచి మీరు నెల్లూరుకు పోవాలంటే ఉచిత బస్సు ఉంది తెలుసు కదా? నెల్లూరుకు పోయి మధ్యాహ్నం ఆకలేస్తే అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలు పెట్టి భోజనం చేయొచ్చు. సరేనా? మంచి భోజనం శుద్ధంగా పెడుతున్నారు, ఎక్కడ హోటళ్ళకి పోబాకండి. సరేనా? ఇవన్నీ మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మీకు మన ప్రభుత్వం నచ్చిందా? నచ్చిందా? మంచి ప్రభుత్వమేనా? రోడ్డు ఎమ్మెల్యే ఒక రోడ్డు వేస్తున్నా మీ ఊర్లో, మళ్ళీ ఇంకా 4 ఏళ్ళు వేయద్దా? మీకు కూడా వేస్తాం. సరే, ఇంతకు మీ ఎమ్మెల్యే నచ్చిందా? మీ ఎమ్మెల్యే మీకు పనులు చేస్తుందా లేదా?